బ్యాక్ టు మై ఛానల్. నా లాస్ట్ వీడియోలో డొంకరాయి పవర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాము మరియు డొంకరాయి రిజర్వాయర్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మనము డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారు చేయగా వదిలిన వాటర్ని ఎక్కడికి వెళ్తుందో చూద్దాము. ఇప్పుడు మేము డొంకరాయి జల విద్యుత్ కేంద్రం నుండి బయలుదేరుతున్నాము. జల విద్యుత్ కేంద్రం నుండి విడుదలైన నీరు డొంకరాయిలోనే పికప్ డ్యామ్ కు చేరుకుంటుంది. దీనినే ఏవీపీ డ్యామ్ అని కూడా అంటారు. ఏవీపీ డ్యామ్ అంటే అలిమేరు వాగు పికప్ డ్యామ్ అని అంటారు. ఇప్పుడు మనము ఏవీపీ డ్యామ్ కి చేరుకున్నాము. ఈ డ్యామ్ గురించి పూర్తి వివరాలు పాత్రో గారిని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మనకు వచ్చిన నీళ్లు మనం చూసే కదా కెనాల్ నీళ్ళు ఇలా వచ్చేస్తాయండి. ఆ లోన కొని చూసారా, ఇంకా గట్టి కనబడుతుంది. ఆ లోన్ నుంచి వచ్చిన కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో ఇలాగా ఇలాగన్నమాట, ఇలాగా పాములాగా వస్తుందన్నమాట బాబు. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? ఈడిపేట నుంచి వస్తుంది ఈ లైన్. ఇది ఫ్లో ఉంటుందా సార్? అది అటు ఫ్లో ఉంటుందా? మీకు జనరేషన్ ఉంటే వాటర్ వెళ్తుందండి. లేదు ఆపేసాడు. ఆపేయడం వల్ల ఏముందంటే ఇదిగో ఇక్కడే తిరుగుతుంది వాటర్. చూసారు బ్యాక్ వచ్చినట్టు అవుతుంది. ఇటు బ్యాక్ వచ్చినట్టుంది, కానీ అంటే అటు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అటు వెళ్ళినట్టు కాదండి, అది అట్లా కనిపిస్తుంది. ఉన్నాయి కదా మీకు, అటు వెళ్ళినట్టు అనిపిస్తుంది కదండి. అవునవును, వాటర్ వెళ్తుంది కానీ అక్కడ ఫుల్ అయిపోతుంది. అక్కడ ఫుల్ అయితే అప్పుడు పెడతాడండి. అది స్టోరేజ్ చిన్నదన్నమాట. అందుకని అది ఫుల్ నిండిన తర్వాత ఒక గంట పెడతాడు. పెట్టిన తర్వాత మళ్ళీ తీసేస్తాడు. వాటర్ వెళ్ళి అక్కడ స్టోరేజ్ అవుతుంది. సరే, ఇక్కడ పవర్ జనరేషన్ ఏం లేదు కదా ఇందులో? ఇక్కడ కాదండి, ఇక్కడ లేదు, ఏం లేదు మామూలుగా. మళ్ళీ అక్కడే డొంకరా చూసాం. డొంకరా నుంచి మరి ఇదే రాబోతుంది. అంత క్లియర్ కనబడింది సందు. మన కెనాల్ నుంచి వస్తుందండి ఇలాగా. ఓకే ఓకే.
ఇది ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయింది ఇది. అదే మన పక్క నుంచి వచ్చింది కదా, అవును, అది ఇందులోకి వస్తుంది. ఇందులోకి వచ్చింది. అదే అక్కడ ఉంటుంది. ఓకే. ఆహా. అవునవునవును. సేమ్ గేట్ అన్నమాట. సార్ ఇక్కడ దీని పర్పస్ ఏంటి, ఇక్కడ స్టాప్ చేయడానికి? ఇది మరి ఇప్పుడు ఇది లేదండి, ఇప్పుడు వచ్చిన వాటర్ ఎక్కడ నిలబడుతుంది, మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. మరి అందుకే కట్టారు ఇది. అంటే మరి అంటే జనరేషన్ అయితే ఏమీ లేదు స్టాప్ చేయడానికి. ఓన్లీ అంటే సార్ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఓకే. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు అదే ఎదరికెళ్తే మీకు చెప్పడానికి అవును. డైరెక్ట్ గా ఏంటంటే ఈ వాటర్ అంతా కెనాల్ ద్వారా ఇప్పుడు చెప్పాం కదా బ్రిడ్జి, అవునవును, పుష్ప బ్రిడ్జి, ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళి పవర్ జనరేషన్ కి వెళ్తాం. ఓకే. అంటే ఇటు ఫ్లో ఉంది అయితే. ఓకే ఓకే ఓకే. ఇది 900 అండి, మన సీలియర్ లోని 1300 అడుగులు ఎత్తు. ఓకే. ఆ వాటర్ లేదు. ఓకే. అంటే 13 నుంచి 13, 12, 11, 5 అడుగులు, 500 అడుగులు కిందకి దిగాం. ఈ వాటర్ ఎక్కడికి పోతుంది సార్? ఇప్పుడు ఇదిలో చదివింది. ఇది ఇప్పుడు మనకి ఏమవుతుందంటేనండి, మనకి మోతుగూడెం దగ్గర అలా వచ్చేలోకి వెళ్తుంటే ఆ వచ్చాలోకి వెళ్ళి కలిసి చింతూరులో కలుస్తుంది. ఓకే. చింతూరు రిజర్వాయర్కి వెళ్ళిపోతుంది. అయితే చింతూరులో ఇంకో రిజర్వాయర్ ఉంది. చింతూరులో రిజర్వాయర్ ఏముంటుందండి, సబరి. ఓకే ఓకే. జంక జంక కాదు, ఏ పేపర్. కాదు కాదు ఉంటాయి సార్ ఇక్కడ రాయి దగ్గర. ఇక్కడ అన్ని అయ్యే కొరగేదలు అవే ఉంటాయండి. కొర్రగేదలు అంటే బైసన్ లేనండి అది. గేదెలు, తర్వాత ఏమో ఏమంటుంది అడవి గొర్రెలు, గొర్రెలు అంటారు కదా అది, తర్వాత జింకలు, ఏళ్ళు, ఎలుగుబంట్లు ఎక్కడ లేవు మేడం. బాగా ఈ చూసారా ఈ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదండి, మోకాళ్ళ నొప్పులు ఉంటే బాగుంటుంది. అవి కనబడితే వేసేస్తాయి. ఇంకా అటువైపు ఆ ఒడ్డుకు వస్తాయి సార్ లేడ్లు, తర్వాత అడవి గొర్రెలు. ఇంకా అదంతా ఫారెస్ట్ కదండి అండి.
సాంబార్ కనుసు అండి, కనుసు కణుచు. అది అక్కడికి వస్తాయండి ఇంకా ఎండాకాలం. సార్ మేము ఒంటరికి వస్తే మాకు తెలిసేది కదా అసలు. మేము ఒంటరిగా వచ్చినట్టయితే ఈ డీప్ అంత మాకు తెలిసేది కాదు. అంటే మరి ఏదైనా సార్ ఒకరికి తెలిస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. యూఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎంత ఇది ఉందంటే చెత్త అనమాట. ఈ గేట్ కానీ ఓపెన్ చేస్తే చుక్క నీళ్ళు కూడా ఇందులో ఉండదు, మొత్తం డ్రై అయిపోతుంది. అంటే ఇప్పుడు దాన్ని డెప్త్ అంతేనండి, ఈ బోర్డు దాని అంత వరకేనా? అంత ఉండదు సార్. ఇప్పుడు ఇది ఎంత ఉందండి చెట్టుకి, ఎంత ఉందో అక్కడికి లోపల అంత ఉంటుందండి కిందకి. ఈ మధ్యలో తీసారండి, అలాగా తీయండి. అసలు పక్కకి అలాగే తీయండి మధ్యలో. ఓకే. చూడండి సరే వెళదాం. సరే గేట్ లైట్ స్విచ్ చేస్తే ఓపెన్ అయిపోతాయా లేకపోతే ఏమైనా ప్లషర్ ఉపయోగించాలా? లేదండి, అంత మోడల్ సిస్టమే. స్విచ్ చేయగానే ఆటోమేటిక్గా నేను ఆన్ చేసుకుంటానండి, ఫస్ట్ ఆపరేట్ చేస్తాను. ఉంది కదండి, రెడ్ది స్టాప్, ఆ చివర ఎల్లో కలర్ ఏమో దించడానికి. సో అది ఇక్కడ
తీసుకొచ్చి ఉమ్. నీళ్ళు లేనప్పుడు తీసుకొచ్చి ఆ సిమ్మిడి దుమ్మలు వేసేసేవాళ్ళు. సిమ్మిడి దుమ్మలు కాబట్టి మళ్ళీ ఇనుప ముక్కలు వేసేసేవాళ్ళు. ఇనుప దుమ్మలు ఇది వెయిట్ కోసం అండి, సపోర్టింగ్ వెయిట్ ఇటు సైడ్ కి. అంటే లేపేటప్పుడు సులువుగా లేచిపోతుంది కదండి. అవును అవును. మరి ఇది కదా మరి లేపేటప్పుడు ఉండాలి, కౌంటర్ వెయిట్ ఉండాలి. చూడండి ఈ నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయో. ఈ నీళ్లే నా ముందు వీడియోలో చూపించిన డొంకరాయి జల విద్యుత్ కేంద్రం నుండి కరెంటు తయారు చేయగా వదిలిన నీళ్లు ఇక్కడ ఏవిపి పికప్ డ్యాంకు చేరి ఇక్కడ నుండి మోతుగూడెం జల విద్యుత్ కేంద్రానికి చేరతాయి. ఈ ప్రవాహం చూడండి, పైకి స్లోగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది కానీ లోపల నీళ్లు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. పొరపాటున ఎవరైనా మనుషులు పడిపోయినా పైకి ఎక్కడం చాలా కష్టం, ఎందుకంటే గోడలు చాలా స్లోప్గా ఉన్నాయి. వాటర్ కూడా కనిపించిన స్పీడ్గా కూడా ఉంది. ఇందులో చాలా అడవి జంతువులు, జింకలు పడ్డాయి అని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇందులో ఏ జంతువు పడినా పికప్ డ్యాంకు చేరే వరకు పైకి వచ్చే అవకాశం లేదు. డొంకరాయి డ్యాం గోదావరి నది ఒడిలో అడవుల ముసుగులో నిర్ణీతమైన ఒక శాంతిమయమైన ప్రదేశం. దీనిని చూస్తుంటే ప్రకృతి తన గొప్ప కళాత్మకతను ఎంత అందంగా ఆవిష్కరించగలదో అర్థమవుతుంది. పచ్చని కొండలు, ఆ కొండల మధ్యగా ప్రవహించే నదుల చప్పుళ్ళు, ఆకాశాన్ని ప్రతిబింబించే నీటి తలతలలు, ఇవి అన్నీ కలిసిపోయి ఒక దివ్యమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. చుట్టూ విస్తరించిన అడవుల్లో జంతువుల గొంతులు, పక్షుల కిలకిలలు ప్రకృతికి ప్రాణం పోస్తాయి. ఉదయం పూట పొగమంచుతో కమ్ముకునివ్వబడిన కొండలు, నీటిలో ముసురుగా కనిపించే సూర్యోదయం, వీటిని ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చదనం, ప్రశాంతత, మనిషికి అంతర్ముఖతను తీసుకువచ్చే శక్తి ఉంది. ఈ ప్రదేశంలో అక్కడి వాతావరణం మనస్సు నిర్భరం చేస్తుంది. ఆహ్లాదకరమైన గాలి మోసుకు వచ్చే వాసన కూడా మనస్సును మురిపెత్తుతుంది. ప్రకృతితో సమీపంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరి జాబితాలో ఈ ప్రదేశం తప్పనిసరిగా ఉండాలి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.